అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొత్తగూడెంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన వనమ కుటుంబానికి బ్యాడ్ టైం వచ్చేసింది. వనమ వారు ఏం చేసినా బూమ రాంగ్ అవుతోంది. ఇటీవల వనమ రాఘవేంద్ర జైలుకు వెళ్లి వచ్చిన ఘటనను మరవక ముందే మరోసారి ఈ ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఓ ఆడియోతో వనమ కుటుంబంలో వణుకు మొదలైంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అధికారం తలకెక్కితే కాలమే బలమైన సమాధానం చెప్పడం ఖాయం. ఆ లాజిక్ మిస్ అయింది ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుటుంబం. కేసీఆర్ పాలనలో తమకు అడ్డు చెప్పేవారే లేరన్న అతి విశ్వాసంతో విచ్చలవిడిగా ప్రవర్తించింది వనమ ఫ్యామిలీ. వనమ రాఘవ జైలుకు వెళ్లి రావడం, తదనంతర పరిణామాలతో పెద్దాయనకు టికెట్ రావడం కష్టమేనని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలే టికెట్ టెన్షన్ లో పెద్దాయన ఉంటే ఇప్పుడు మరిన్ని సంఘటనలు ఆయన్ను షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ ఆడియోనే అందుకు నిదర్శనం. సీఎం కేసీఆర్ ఇటీవల కొత్తగూడెంలో పర్యటించినప్పుడు వనమ వెంకటేశ్వరరావుకు 70 లక్షల దాకా ఖర్చు వచ్చిందట. ఈ డబ్బులు వనమ తన సొంత జేబులో నుంచి పెట్టుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా వసూలు చేసి ఈ డబ్బులను పోగేశారన్న విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఓ సబ్ రిజిస్టార్ నుంచి 3 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఎలా బయటకొచ్చిందో తెలియదు కానీ మరోసారి వనమ తీరుపై మాత్రం విమర్శల జడివాన మొదలైంది. సీఎం కేసీఆర్ కొత్తగూడెం టూర్ ఖర్చు కోసం కొత్తగూడెం సబ్ రిజిస్టర్ తన వంతుగా 3 లక్షల రూపాయలను వనమ కుటుంబానికి ముట్ట చెప్పినట్లు టాక్. ఈ విషయాన్ని సదరు సబ్ రిజిస్టరే ఓ నాయకుడితో ఫోన్లో చెప్పినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నాయకుడు కాంపెల్లి కనకేష్ తో సబ్ రిజిస్టర్ స్వయంగా ఈ విషయాన్ని వివరిస్తూ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఏంటో కానీ మాట్లాడిందంతా బయటకు మాత్రం వచ్చేసింది. దీంతో ఈ 3 లక్షల వ్యవహారం వనమ కుటుంబ పరువును మరోసారి బజారు కీర్చినట్లయింది. సబ్ రిజిస్టర్ ఆడియో లీక్ ఘటన మరొక ముందే ఈసారి మరో సంచలన ఆడియో బయటపడింది. వనమ కుటుంబం అంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్న ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోలోని సంభాషణ సంచలనం సృష్టిస్తోంది. సీఎం టూర్ కోసం ఏకంగా 70 లక్షల వరకు ఖర్చు పెట్టామని, కానీ 3 లక్షల రూపాయల కోసం ఇంత రచ్చ జరుగుతుందని ఊహించలేదని వనమ ఫ్యామిలీ ఆ ఆడియోలో వాపోతుంది. అంటే వనమ కుటుంబం సీఎం టూర్ కోసం అంటూ డబ్బులు వసూలు చేసింది నిజమేనా అన్నట్లుగా ఆ ఆడియో ఉంది. దీంతో పుండు మీద కారం చెల్లినట్లుగా అంతంత మాత్రంగా ఉన్న వనమ కుటుంబం పరువు మొత్తం గంగపాలైందని కొత్తగూడెం వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడు చేసి నీకు నిన్న కూడా చేసిండు పిల్లోని ఇక్కడే ఉన్నాడు. సబ్ రిజిస్టర్ వస్తాడు, అన్నకు కల్పించు, సారికి కల్పిస్తావు అంటే అన్న నాకు తెలియదు, నేను తీసుకెళ్ళి అన్న దగ్గర కూర్చోబెడతా అంటే కూర్చోబెట్టు, ఏమనొద్దని చెప్పు. మొన్ననే అన్న తిట్టిందంట, తిట్టొద్దని చెప్తాము. వాడెంత, వాడి ఉద్యోగం ఎంత, 4 రోజులు అయితే వెళ్ళిపోయాడు. ఖర్చులలో ఉన్న ఎవరికైనా ఖర్చులు ఉంటాయి. కార్ డీజిల్ ఎట్లు వస్తాయి, మీకు జీతాలు ఎట్లు వస్తాయి, అన్నకి కల్పించు. నేను చెప్పిన ఆయనకి పద్ధతి కాదు, నువ్వు ఎప్పుడు కలవాలి, ఇన్ని రోజులు కలవకపోవడం తప్పు, నువ్వు పోయి కలువు అని నేను చెప్పిన చెప్పుంటే మీతో మాట్లాడినా కూడా అని చెప్పింది. నేను రాఘవన్నతో కూడా వాడు మాట్లాడే పక్కన పెట్టు. నువ్వు నాకు జస్ట్ హింట్ ఇస్తే వాడిని పంపించటోళ్ళంగా, డబ్బులు తీసుకునేటోళ్ళం కాదు, తీసుకునేటోళ్ళం కాదు. నువ్వు నాకు జస్ట్ హింట్ ఇస్తే ఒక్కసారి చెప్పినట్టయితే నేను పక్కన పెట్టేవాడుగా. వాడే తప్పు చెప్పలేదు సార్. జీతాలు ఉంటాయి, డీజిల్ ఉంటాయి. వాడు అన్నాడయా, వాడు ఇక్కడ అంటాడు. వాడు అవతలు ఏం చేస్తాడో మనకి తెలుస్తుంది. వాడు మాట్లాడతాడు, అవతలతో ఎట్లా మాట్లాడతాడో మనకి తెలుస్తుంది. అసలు వాడు ఇచ్చింది ఎంత? ఒక్క 3 లక్షల రూపాయల గురించి ఇంత బదలావా? ఇంత బదలావా? నేను మా మనసు కాదని జరిగిందో జరిగిన మా ఇద్దరు కొట్టే
నువ్వు మా ఇద్దరు కొట్టే ఇప్పుడు చెప్పినట్టే అన్న మరి తంటాడు రాగసారి తంటాడు మరి ఏంటి పరిస్థితి ఒకసారి చూడండి అని చెప్పి ఇదంతా లేకుండా ఇది అయ్యేది కాదు ఇదంతా వాడు ఇచ్చే 90 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టాను. ఆయన తప్పు మాట్లాడలేదు సార్. ఆయన వచ్చి కలుస్తాడు అని ఏమనొద్దు, కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పారు సార్. చెప్పేది మన మనిషి కాదు. మన ముందు మన మాట మాట్లాడు. నాతో ఏం చెప్పింది తెలుసా, రాఘవన్న వాడిని ఏదో అన్నమాట ఏంటి వాడిని అన్నాడు. అంటే వాడిని ఏం లేదు కదా వాడు రికార్డ్ చేసి అంటే అన్న రికార్డ్ 3 లక్షలు ఎప్పుడు పోతున్నాయి. వనమ వారి లీలలు ఇంకా చాలానే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అనేక మంది దగ్గర నుంచి ఎమ్మెల్యే కుటుంబం డబ్బులు వసూలు చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి ఆమ్యామ్యాలు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరిన్ని ఆడియోలు వెలుగులోకి వస్తాయన్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి ఆడియోలు ఇంకా చాలానే ఉన్నాయని టాక్. అదే గనక జరిగితే కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇమేజ్ మొత్తం అయిపాయ్ అన్నట్లుగా మారడం ఖాయం. ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావును ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు అవసరం లేదు. ఈ ఆడియోలే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. అసలే వనమ రాఘవ చేసిన ఘనకార్యం గురించి కొత్తగూడెంలో కథలుగా జనం చెప్పుకుంటున్నారు. చివరకు రాఘవ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రాఘవ ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని ఆడియోలు కానీ బయటకు వస్తే వనమాకు టికెట్ కాదు కదా, బీఆర్ఎస్ నుంచే బయటకు పంపే పరిస్థితులు వస్తాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వనమ కుటుంబంలో వణుకు మొదలైందట. ఇలాంటి ఆడియోలు బయటకు వస్తే ఎలా కవరింగ్ ఇవ్వాలో తెలియక వనమ ఫ్యామిలీ ఆగమవుతుందని గులాబీ శ్రేణులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నాయి. మొత్తానికి ఆడియో లీక్ తో కొత్తగూడెం రాజకీయం రసకందాయంలో పడింది. వనమ ప్రత్యర్థులుగా చెప్పుకునే నేతలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇక వనమ రాజకీయ భవిష్యత్తు శూన్యమేనన్న వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ మొదలుకొని ఏ పార్టీ కూడా పెద్దాయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అంటారు, మరి అధికారంలో ఉన్నప్పుడు అన్ని చూసుకుని నడవాలి, లేకపోతే అధికారం తలకెక్కి బొక్క బోర్లా పడడం ఖాయం. అది ఎలాగో వనమ ఎపిసోడ్ ని చూస్తే అందరికీ అర్థమైపోతుంది.